మ్యాన్ వర్సెస్ ఓషన్ అన్నట్టు. పసిఫిక్ మహాసముద్రంలో చేపల వేటకు వెళ్ళి తప్పిపోయిన ఓ జాలరి 95 రోజుల తర్వాత ఒక గస్తీ నౌకకు కనిపించిండు. ఈ 95 రోజుల టైంలో అతను అక్కడ దొరికిన తాబేళ్లు, పిట్టలు, బొద్దింకలు తిని ప్రాణాలు కాపాడుకున్నాడట. అతని పేరు మాక్సిమో నాపా క్యాస్ట్రో. పెరూకు చెందిన అతని వయస్సు 61 ఏండ్లు. దక్షిణ పెరూ తీరంలో మార్కోనా అనే పట్టణం నుండి డిసెంబర్ 7న చేపల వేటకు పోయిండు. 10 రోజుల తర్వాత ఒక పెద్ద తుఫాన్ కారణంగా ఆయన పడవ దారి తప్పి ఎటో కొట్టుకుపోయిందట. తన దగ్గరున్న కొద్దిపాటి సరుకులు, వస్తువులతోని ఆయన కాలం గడపాల్సి వచ్చింది. కాస్ట్రో తప్పిపోయినట్లు గుర్తించిన ఆయన కుటుంబం ఎక్కడున్నాడో కనుక్కునేందుకు వెతుకులాట ప్రారంభించింది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిర్రు. తర్వాత పెరూ సముద్ర గస్తీ దళాల సాయం తీసుకున్నా కూడా ఫలితం లేకపోయింది. చివరకు తీరం నుంచి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో ఒక బోటులో ఉన్న కాస్ట్రోని ఈక్వెడార్ గస్తీ నౌక డాన్ ఎఫ్ గుర్తించింది. అప్పటికే ఆయన బాగా డీహైడ్రేట్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో కనిపించారట. బీబీసీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన వర్షం నీళ్లను పట్టుకొని ప్రాణాలు నిలుపుకున్నానని, ఏది దొరికితే అది తిని బతికి బయటపడ్డానని చెప్పారు. సముద్ర తాబేళ్లను తిన్నానని, అవి దొరక్కపోతే బోట్లో ఉన్న బొద్దింకలను, తన దగ్గరకు వచ్చిన పక్షులను చంపి తిన్నానని కాస్ట్రో చెప్పిండు. గస్తీ దళానికి కనిపించడానికి 15 రోజుల ముందు నుంచి తను ఏం తినలేదని చెప్పిండట. తన కుటుంబం గురించి, ముఖ్యంగా తన తల్లి, 2 నెలల మనవరాలి గురించి ఆలోచిస్తూ గడపడమే బతకడానికి తనకు శక్తినిచ్చిందని కాస్ట్రో అన్నారు. రోజు అమ్మ గురించి ఆలోచించేవాడినని, బతికేందుకు నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలని బోరున ఏడ్చేసిండట. గత సంవత్సరం రష్యాకు తూర్పున ఉన్న ఓకోట్స్క్ సముద్రంలో ఒక చిన్న పడవ గాలికి కొట్టుకుపోవడంతో రష్యాకు చెందిన మిఖాయిల్ పిచ్గిన్ సముద్రంలో తప్పిపోయి 2 నెలల తర్వాత దొరికిర్రు. అదేవిధంగా ఎల్ సాల్వడార్కు చెందిన జాలరి జోస్ సాల్వడార్ అల్వారెంగా కూడా పసిఫిక్ మహాసముద్రంలో తప్పిపోయిన 14 నెలల తర్వాత తీరానికి చేరుకోగలిగిర్రు. 2012లో మెక్సికో తీరం నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన 2014 ప్రారంభంలో మార్షల్ దీవుల దగ్గర దొరికిరు. ఆల్వరెంగా కూడా వర్షం నీళ్లు తాగి తాబేళ్లు తింటూ గడిపానని చెప్పిండట. ఇలాంటివి సంఘటనలు చాలా ఇన్స్పైర్ చేస్తుంటాయి. ప్రాణం మీదకు వస్తే ఆ ప్రాణం కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు మనిషి, ఎంతకైనా తెగిస్తాడు. ప్రాణం విలువ తెలుసు కాబట్టి. అట్లనే వాళ్ళ ఒక్కడితోనే ముడిపడలేదు ప్రాణం. ఒకరి ప్రాణం మీద వాళ్ళ కుటుంబం మొత్తం ఆశలు పెట్టుకుంది కాబట్టి బతకడానికి ప్రయత్నిస్తూ చివరకు సాధించిర్రు, బ్రతికి బయటపడ్డారు.